అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అది మీకు నచ్చుతుందని ఆలోచిస్తూ చివరి వరకు చూడాలని ఆశిస్తున్నాను. పూర్వకాలంలో భోజ మహారాజు యొక్క రాజ్యానికి పక్క రాజ్యంగా విదర్భ రాజు ఉండేది. ఆ రాజ్యానికి రాజు భూపతి రాజేంద్ర. అతను మంచి పరాక్రమవంతుడు, మంచి పరిపాలకుడు. అలాగే సాహిత్యం పట్ల కూడా అవగాహన కలిగి ఉన్నటువంటి వాడు. అయితే ఆయన రాజ్యంలో ఒక బొక్కుండ్ అనే గజదొంగ ఉన్నాడు. అతను కొన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాడు. అయితే రాజుగారికి సామంతులతో సమస్య లేదు గానీ, అంతర్గత వ్యవహారమైనటువంటి దొంగ తాలూకా బీభత్సాన్ని ఎలాగైనా అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆ దొంగను ముప్పతిప్పలు పెట్టి తప్పించుకుంటున్నాడు ఆ గజ దొంగ. అయితే ఎలాగో ఒకలాగా ఆయన్ని బంధించి రాజాస్థానానికి తీసుకొచ్చారు. రాజుగారు శిక్ష విధించాలని చూస్తున్నారు. అలాగే మంత్రివర్యులు మిగతా వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. తీసుకునేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ గజదొంగడికి ఉరిశిక్ష వెయ్యాలని సూచించారు. అయితే సరేనని రాజుగారు గజదొంగకి చివరి మాట ఏమైనా చెప్పుకుంటావా అని అడిగారు. అయితే మహాప్రభు, నాదొక చిన్న విన్నపం. నా భయం అంతా నా గురించి కాదు, మీ గురించి అన్నాడు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నీ ప్రాణాలకి ముప్పు వస్తుందని నాకు భయం వేస్తుంది అన్నాడు. ఇదేమిటా ముప్పు అన్నాడు. అయితే భటిర్నష్ట, భారవిశ్చాహి నష్ట, భిక్షుర్నష్ట, భీమసేనోపి నష్ట, భుక్కుండోహం భూపతి త్వం రాజన్, బభ్భావళామ్యం అంతక సంనివిష్ట అని అన్నాడు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, మీరు గమనిస్తే యముడు భాగుణంతాన్ని పట్టినట్టున్నాడు అన్నాడు. ఏంటంటే భాగుణంతంలో మొట్టమొదట భట్టి గారిని తీసుకుపోయాడు, తర్వాత భారవ కవిని తీసుకుపోయాడు, తర్వాత భిక్షు కవిని తీసుకుపోయాడు, తర్వాత భీమ కవిని తీసుకుపోయాడు. తర్వాత మీరేమో నన్ను మరణశిక్ష విధించారు. నన్ను పోయిన తర్వాత మీరే కనిపిస్తున్నారు. కాబట్టి భూపతి రాజు ఈ భాగుణంతంలో మొట్టమొదటి బా, భా, బి, భీ, తర్వాత భూ, భూ అన్న సందేశం నాకు కలుగుతుంది. కాబట్టి ఇది మీ ముప్పు కోసం అని నేను భావిస్తున్నాను. సరే, మీరు సరైన నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అని చెప్పాడు. దాంతో రాజుకి భయము, ఆశ్చర్యం కలిగాయి. ఇది నిజంగా అనిపిస్తుంది, కానీ దొంగను వదిలితే కష్టం, ఏం చేయాలి అని. మరి రాజుగారి ప్రాణాలే కాబట్టి, సరే నీ యొక్క అపాయంలో ఉపాయంతో నువ్వు గట్టెక్కిన ప్రయత్నం చేశావు. అది నిజం అబద్ధం తెలియదు, కానీ నీలో తెలివితేటలున్నాయి, నీలో మంచి లక్షణాలు ఉన్నాయి. దొంగతనం చేసిన 10 మందికి సహాయపడే గుణం ఉంది. కాబట్టి నిన్ను క్షమించి నా రాజాస్థానంలో మంచి ఉద్యోగాన్ని ఇస్తాను. చక్కగా నువ్వు నీ శక్తి సామర్థ్యాలు నిరూపించు అన్నాడు. అందరూ కూడా ముందు ఆశ్చర్యపడిన తర్వాత చాలా సంతోషించారు. ఈ విధంగా దొంగడు తమ చమత్కారంతో, తమ యొక్క సమయస్ఫూర్తితో ఆ తాలూకా ప్రమాదం నుంచి గట్టెక్కాడు. నమస్తే.